నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. సమీకృత సేద్యంలో రాణిస్తూ తన వ్యవసాయ క్షేత్రాన్ని ఓ సందర్శక ప్రదేశంగా తీర్చిదిద్దుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతు కుమారస్వామిపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. చుట్టూ కొండలు, పరిసర ప్రాంతమంతా పచ్చదనంతో నిండిన వాతావరణం, అనుక్షణం హాయిని కొలిపే పక్షుల కిలకిలా రావాల నడుమ సమీకృత సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి కుమారస్వామి. ఉద్యోగ విరమణ అనంతరం వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఇబ్రహీంపూర్ గ్రామంలో 5.5 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారు ఈ సాగుదారు. రసాయనాలకు దూరంగా పంటలు పండించాలన్న లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ సూచించిన బాటలో పయనిస్తున్నారు. వ్యవసాయం పైన పెద్దగా అవగాహన లేకున్నా ప్రతీదీ తెలుసుకుంటూ ప్రయోగాల సాగుకు పెద్దపీట వేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. మా కుటుంబం వ్యవసాయ సంబంధం లేకపోయినప్పటికీ ఆ పాలేకర్ సిద్ధాంతాలు నచ్చి వ్యవసాయం వైపు మొగ్గు చూపి నేను 2014లో ఇక్కడ ఇబ్రాహీంపూర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయ క్షేత్రం తీసుకోవడం జరిగింది. మొదట్లో మామూలుగా ఎంతో బ్యారన్ ల్యాండ్ తీసుకొని దాన్ని ఒక లెవెల్ చేసి ఆ లెవెల్ చేసిన తర్వాత ఏం ప్లాన్ చేసుకోవాలని ఆలోచించి కొంతమేరకి మామిడి తోటని మిగతా మొక్కల్ని నాటించి మిగతా ల్యాండ్ని వ్యవసాయం వరి పండించడానికి ఉపయోగించడం జరుగుతూ వచ్చింది. ఈ 3 ఎకరాల్లో మేము నాటిన మామిడి తోట 8 అడుగుల గ్యాప్లో నాటడం జరిగింది. ఇక్కడ 12 రకాల మొక్కలు ఉన్నాయి. ఈ రోజుకి ఈ 7 సంవత్సరంలో మేము చేసిన కష్టానికి ఒక ఫలితం అనేది కనపడుతూ వచ్చింది. ఈ ల్యాండ్ తీసుకున్న తర్వాత మేము ఈ సాయిల్ టెస్ట్ చేయించడం జరిగింది. ఈ సాయిల్ ఏ విధంగా ఏ మొక్కలు పెడితే బాగుంటుందో అనే ఉద్దేశంతో చర్చించిన తర్వాత మామిడి మొక్కలు పెట్టాలనే ఉద్దేశంతో మేము మామిడి మొక్కలు నాటడం జరిగింది. ఆ నాటడానికి ఉపయోగించిన పద్ధతి ఇవి ఏంటంటే ఆర్గానిక్ మెథడ్లోనే చెయ్యాలనే ఉద్దేశంతో జీవామృతం లాంటి పద్ధతిని ఉపయోగించుకొని గోపేడను ఉపయోగించి ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. ఇప్పటివరకు మేము ఆర్గానిక్ మెథడ్లోనే ఫాలో అవుతూ వస్తూ ఉన్నాము. ఇంతవరకు కెమికల్ లాంటి ఏమీ యూజ్ చేయడం జరగలేదు. 2014లో సమీకృత వ్యవసాయం మొదలుపెట్టిన కుమారస్వామి మొదట మట్టి పరీక్షలు నిర్వహించి నేల సారం తెలుసుకుని అందుకు తగ్గట్టుగా ప్రకృతి పద్ధతులను అవలంబించి నేలను సాగుకు అనువుగా మార్చుకున్నారు. అనంతరం 5.5 ఎకరాల పొలాన్ని వివిధ భాగాలుగా చేసుకున్నారు. అందులో 3 ఎకరాల్లో మామిడి తోటలను పెంచుతున్నారు కుమారస్వామి. సుమారు 12 రకాల మామిడి ఈ క్షేత్రంలో కనిపిస్తాయి. సాగుపైన పెద్దగా అవగాహన లేకపోవటం వల్ల ప్రకృతి సేద్యంలో రాణించగలమా అన్న సందేహంతోనే సేద్యం మొదలుపెట్టినప్పటికీ ప్రస్తుతం సంతృప్తికరమైన పండ్ల దిగుబడి అందివస్తోందని, అంతకు మించి రైతుకు కావాల్సింది ఏముంటుందని కుమారస్వామి తెలిపారు. మేము తీసుకున్నటువంటి ల్యాండ్ని 3 ఎకరాలు ఎంచుకొని దాంట్లో పిఎస్సి లెవెల్స్ ఎలా ఉన్నాయో సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మాకు దగ్గరలో ఉన్న గోశాల నుంచి ఎరువును తీసుకోవడం జరిగింది. ఆ ఎరువు వాడాము. ఎరువు
చెరువు మట్టి రెండు కలిపి దీంట్లో యూజ్ చేసిన తర్వాత పీహెచ్ఎస్ వాల్యూస్ పెరగడం వల్ల సరే మామిడి తోట పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము మామిడి తోటను ప్రారంభించాము. ఇందులో 12 రకాల మామిడి తోట మొక్కల్ని ఎంచుకొని అన్ని రకాల మొక్కలు వచ్చే విధంగా 8 అడుగుల 8 నుంచి 10 అడుగుల మధ్యలోనే మొక్కలు నాటుతూ ఆ డెన్సిటీ మెయింటైన్ చేస్తూ ఇప్పటి వరకు జరిగింది. ఈ దాని ఫలితం ఎంతగానో ఉంది. ఇప్పుడు మాకు కూడా రిజల్ట్ కనపడుతూనే ఉంది. తర్వాత ప్రతి సంవత్సరం మేము జీవామృతము, గోపేడ, తర్వాత వేప పువ్వు అలాంటివన్నీ మిక్స్ చేసి దాంట్లో యూజ్ చేస్తున్నాము. మొక్కలు చాలా ఏపుగా ఎదగడం జరిగింది. మేము బంగినపల్లి, దశేరి, మల్లిక, తోతాపురి లాంటి ఎన్నో వెరైటీలు తీసుకోవడం జరిగింది. ఈ ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతిలో మేము నిలదొక్కుకోగలమా అనే సందేహంతో స్టార్ట్ అయినప్పటికీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాకు ఒక సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఈ క్రాప్ రావడం జరిగింది. దాదాపు 5.5 టన్నులు ఖాతా మేము చూడగలిగాము. 365 రోజులు ఏదో ఒక పంట ఉత్పత్తి లభించాలన్న ఉద్దేశంతో మామిడితో పాటు నిమ్మ, సపోటా, బత్తాయి, జామ, నేరేడు వంటి పండ్లతో పాటు కూరగాయలు పండిస్తున్నారు. ఈ తోటల్లోనే అంతర పంటలుగా కంది, పెసర సాగు చేస్తున్నారు. మరో 2 ఎకరాల్లో వరి పండిస్తూ ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. మామిడి తోట కాకుండా మిగతా ఫ్రూట్స్ 365 రోజులు వచ్చే విధంగా చూసుకొని నిమ్మ తోటను, నిమ్మ మొక్కల్ని, తర్వాత బత్తాయి మొక్కల్ని, సపోటా మొక్కల్ని, తర్వాత జామ మొక్కల్ని, నేరేడు చెట్లను నాటడం జరిగింది. ఈ పంటలోనే కాకుండా అంతర పంటలు కూడా వేయాలనే ఉద్దేశంతో దీంట్లో కంది, పెసర వేయడం జరిగింది. మామిడి తోట కాకుండా మిగిలిన 2 ఎకరాలలో మేము వరి సాగును చేయాలనే ఉద్దేశంతో చెరువు మట్టి, గోపేడ తీసుకొచ్చి అందులో వెదజల్లి సాయిల్ ప్రిపరేషన్ చేయడం జరిగింది. సాయిల్ ప్రిపరేషన్ తర్వాత నాట్లు వేయడము, కూలీల బెడద ఉండడం అనుభవిస్తూ కొన్నాళ్ళు 2-3 సంవత్సరాలు ఆ కూలీలతోటే నాట్లు వేయించడం జరిగింది. తర్వాత నెమ్మదిగా మేము వెదజల్లే పద్ధతిని తీసుకొని వెదజల్లే పద్ధతిని ఉపయోగించి చేయడం జరిగింది. మాకు కూలీల బెడద లేకుండా కొంత వెసులుబాటుగా అనిపించింది. మొదటిసారి వచ్చిన దిగుబడి తక్కువ అయినప్పటికీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఒక సాటిస్ఫాక్టరీ దిగుబడి 5-6 టన్నుల వరకు మాకు కనపడింది. నెమ్మదిగా వెదజల్లే మెథడ్ అడాప్ట్ చేసిన తర్వాత మొదటి సంవత్సరంలో మరీ ఎక్కువ ప్రొడక్షన్ ఏమి రాలేదు. కాకపోయినా మన వ్యవసాయ కూలీల బెడద మాత్రం తప్పినది. వ్యవసాయ కూలీల బెడద చాలా ఉండడం వల్ల ఇప్పుడు వ్యవసాయ కూలీలే దొరకకపోవడం వల్ల మేము వెదజల్లే మెథడ్ని ఫ్యూచర్లో కూడా ఉపయోగించాలనే పద్ధతితో నెక్స్ట్ కూడా వెదజల్లే మెథడే అడాప్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మాత్రం మొన్ననే హార్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఒక 5-6 టన్నుల రైస్ వచ్చింది. సమీకృత సేద్యంలో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలపైన దృష్టి సారించారు కుమారస్వామి. తోటలోనే ఫ్రీ రేంజ్లో కోళ్లను, జీవాలను పెంచుతున్నారు. తద్వారా 2 రకాలుగా ప్రయోజనాలు పొందుతున్నారు. తోటలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండటం వల్ల కోళ్లకు, జీవాలకు మేత అందుతూ ఉండటంతో పాటు జీవాల విసర్జితాలు పంటకు ఎరువులుగా మారుతున్నాయని రైతు చెప్తున్నారు. అంతేకాకుండా జీవాలను విక్రయించటం వల్ల అదనపు ఆదాయం దక్కుతోందని తెలిపారు. వ్యవసాయ పద్ధతే కాకుండా అనుబంధ వ్యవసాయ పద్ధతులను కూడా అవలంబించడం జరిగింది. దాని మెథడాలజీలో కోళ్ల పెంపకం తీసుకోవడం జరిగింది. మొదట్లో కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ఇప్పుడు మేము నాటుకోళ్లను పెంచుతూ ఉన్నాము. ఆ నాటుకోళ్ల డంగే వేరే మొక్కలకు వాటికి యూజ్ చేయడం జరుగుతూ ఉంది.
అంతేకాకుండా మేకల్ని కూడా తీసుకొచ్చి మేకల్ని కూడా పెంచుతున్నాము. మేకలు, గొర్రెలు వాటిడం కూడా వ్యవసాయ పద్ధతులకు ఉపయోగించడం చేస్తూ ఉన్నాము. దానివల్ల ఎంతో ఉపయోగంగా ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నవి. కోళ్ళు మొదట్లో రింగ్లోనే వేయడం జరిగింది. దానివల్ల ఎన్నో నష్టాలు జరగడం చూసాము. ఆ తర్వాత ఫ్రీగా వదలడం మొదలుపెట్టాము. ఫ్రీగా వదలడం వల్ల వాటి మేతని ఎక్కువగా ఓపెన్లోనే మేయడం జరిగింది. మనకు ఫీడ్ కూడా తక్కువ యూజ్ చేయడం జరిగింది. నాటుకోళ్ళను బయట నుండి తీసుకురావడం జరిగింది. బయట నుంచి కొన్న తర్వాత నెల 2 రోజుల కోళ్ళను తీసుకొచ్చాము. ఆ 2 రోజుల కోళ్ళతో పెంచడం మొదటిసారి మాత్రం చాలా కష్టం అనిపించినప్పటికి కూడా దాని మీద వచ్చిన అనుభవం మీ ఫ్యూచర్లో ఉపయోగించాము. ఆ ఫ్యూచర్లో ఏంటంటే ఓపెన్ ఏరియాలో అవి తిరిగే పద్ధతిలో చేయడం జరిగితే మనకి ఎంతగానో కోళ్ళ ఎదుగుదల, దాని వెయిట్ రావడం జరిగింది. అమ్ముకున్నా కూడా మనకి లాభసాటిగానే కనపడుతూ వచ్చింది. ఈ పద్ధతి చాలా నచ్చడం వల్ల మేము ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా పెంచాలని ఆలోచన చేస్తూ ఉన్నాము. కోళ్ళే కాకుండా మేము మేకలు, గొర్రెలను పెంచాము. మొదట్లో ఒక 10తో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత 10 ఒక 20-25 అయ్యాయి. 25 అయిన తర్వాత మళ్ళీ ఇంకా పెంచాలనే ఉద్దేశంతో వాటిని కూడా ఒక 100 వరకు సేకరణ చేయడం జరిగింది. మా దగ్గరే తీసుకున్నవి, ఇక్కడే పుడుతున్నటువంటి మేకలు కానీ గొర్రెలు కానీ అవే మాకు డెవలప్ అవుతూ వచ్చాయి. దీనివల్ల ఈ రైతుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అడిషనల్ ఇన్కమ్ లాగా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి దానికి అవసరానికి ఏంటంటే మనం ఉన్న ఫామ్లోనే ఆ మేకల్ని, గొర్రెలను తిప్పడం జరుగుతుంది. ఇందులో ఉన్న గడ్డి తిని హాయిగా ఉంటుంది. మనకి ఎక్కువ ఖర్చు కూడా లేదు కాబట్టి ఈ ఫామ్లోనే తిరిగి మేస్తున్నాయి. అప్పుడప్పుడు మేము అడవిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో తిప్పుకోవడం రావడం జరుగుతూ ఉంటుంది. మొదట్లో మేము పౌల్ట్రీ ఫామ్ పెట్టాము. ఆ పౌల్ట్రీ ఫామ్లో అన్ని బర్డ్స్ ఒకే దగ్గర ఉండడం వల్ల దాని మోర్టాలిటీ ఎక్కువ ఉండడంతో మేము ఆలోచించి సెపరేట్గా ఒక రూము కోళ్ళకి, ఒక రూము మేకలకి, ఒక రూము పశువులకి అని ఇక్కడ చేయడం జరిగింది. మొదట్లో ఇక్కడ కూరగాయలు పండించాము. కూరగాయలు పండించిన తర్వాత ఈ పద్ధతి ఎంచుకున్నాము. దీనివల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ వ్యర్థాలు కూడా ఇక్కడే వేసుకుంటున్నాం. ఈ వ్యర్థాలు కూడా తర్వాత మనకు ఫర్టిలైజర్ లాగా ఉపయోగపడతాయి. దీని షెడ్ ఖర్చు ఇది 1,50,000 అయిందండి. ఇప్పుడు ఈ ప్రజెంట్ రేట్లో కొంచెం రేట్లు పెరిగాయి కాబట్టి ఇంకా కొద్దిగా పెరగవచ్చు. మేము కట్టించినప్పుడు మాత్రం 1,50,000 జరిగింది. దీనికి ఈ షెడ్ వల్ల అన్నీ ఒకే దగ్గర ఉండి ప్రొటెక్షన్గా ఉంటాయి. బయటికి వెళ్తాయనే భయం ఉండదు, ఎవరన్నా ఎత్తుకెళ్తారనే భయం ఉండదు. వాటికి లాక్ అండ్ కీ ఉంటుంది కాబట్టి మనకి ఏం ఇబ్బంది ఉండదు. ఈ ఫామ్లో ఎలాంటి వేరే జంతువులు వచ్చినా కూడా వాటికి ప్రొటెక్షన్గా ఉంటుందని ఈ పద్ధతిని ఎంచుకున్నాం. ఇది కోళ్ళ కోసం నిర్మించినటువంటి గది. ఇందులో దాదాపు 150 కోళ్ళ వరకు పడుతుంది. ఈ బయట ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట తిరిగి వచ్చి తిని సాయంత్రం వరకు ఇక్కడికి చేరుతాయి అన్నీ. ఇదే కాకుండా మేకల కోసం కూడా ఒక రూమ్ని ఏర్పాటు చేశాము. మేకలు, గొర్రెలు ఇందులో ఉంటాయి. ఇందులో దాదాపు 100 గొర్రెలు, మేకలు పెంచుతాము. అదే కాకుండా పశువుల కోసం కూడా ఆవులు కట్టేయడానికి ఇది ఒక సెపరేట్ రూము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూము ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ సిస్టంలో ఈ అన్నీ ఒకే చోటు ఉండడానికి అనుకూలంగా ఈ పద్ధతి అవలంబించాము. అంతేకాకుండా ఇక్కడ పెంట ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇదే తర్వాత దీన్నే మన పొలంలో ఉపయోగించుకోవడానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. ఎక్కడ వేస్టేజ్ అనేది ఉండదు. అంతేకాకుండా ఇక్కడ కూడా కూరగాయలు, పూలు అలాంటి పంటలు వేయడం జరుగుతుంది. టమాటా, వంకాయ, బెండకాయ అలాంటివి వేసాము. ఇప్పుడు హార్వెస్ట్ తీసేసేయడం జరిగింది. నాకు ఇక్కడ ఈ వాతావరణం నచ్చి
ప్యూర్ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల సిటీ వదిలేసి ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇక్కడే ఉంటూ వ్యవసాయ క్షేత్రంలో అన్ని పనులు చూసుకుంటున్నాము. ఏమేమి కావాలనేది చూసుకొని ఇక్కడే ఉండి హ్యాపీగా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే సిటీ పొల్యూషన్ వదులుకోవాలంటే ఇక్కడికి వచ్చి ఫామ్లో ఉంటేనే మనకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒకరోజు ఉన్నారంటే వాళ్ళకి రీఛార్జ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలాంటి కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ కానీ కార్పొరేట్ ఆఫీసెస్ పీపుల్కి కానీ ఇక్కడ వ్యవసాయం గురించి చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళకి టూర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ అగ్రి టూరిజం కింద అందరినీ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము అగ్రి టూరిజాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే మేము ఈ పద్ధతిని అవలంబించాము కాబట్టి ఫ్యూచర్లో ఎంతోమంది అర్బనైట్స్ అంటే సిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు స్వేద తీర్చడానికి రావాలి అని అనుకుంటే ఈ ఫామ్కి వచ్చి 2 రోజులుండి దీనివల్ల వచ్చే వ్యక్తులకి వ్యవసాయం గురించి అర్థమవుతుంది. ఇక్కడ పడుతున్న కష్టాలు ఏంటి, మన రైతుకు పడుతున్న కష్టాలు అర్థమవుతాయి. ఇంత కష్టం ఉంటుందా అనే పద్ధతిలో వాళ్ళకి తెలియజేయడానికే ఈ టూర్ని కండక్ట్ చేయాలనేది మా సదుద్దేశంగా అనుకుంటున్నాము. కొరతతో సాగు ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో యాంత్రీకరణ పద్ధతులు తనకు ఆసరాగా నిలుస్తున్నాయని రైతు చెప్తున్నారు. కలుపును తొలగించటం, పాదులను చేసుకోవటం, బోదెలను తీయటం వంటి పనులను యంత్రాల సాయంతోనే తక్కువ సమయంలో చేస్తున్నారు. అంతేకాదు ఇంటి అవసరాల కోసం పండిస్తున్న వరి ధాన్యాన్ని మిల్లుకు పంపించకుండా ఓ మినీ రైస్ మిల్లును కొనుగోలు చేసి స్వయంగా బియ్యంగా మార్చుకుంటున్నారు. 35,000 రూపాయలు విలువ చేసే ఈ యంత్రం 2 రకాలుగా రైతుకు ఉపయోగపడుతోంది. ఈ యంత్రం సహాయంతో బియ్యంతో పాటు రవ్వ, పిండిని చేసుకునే వెసులుబాటుంది. సన్న, చిన్నకారు రైతులకు ఈ యంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని రైతు కుమారస్వామి చెప్తున్నారు. వీడర్ మిషన్ అండి. గడ్డి కలుపు తీయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సన్నకారు, చిన్నకారు రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల ట్రాక్టర్ ఖర్చు తగ్గుతుంది. మనకి సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరం. దీనివల్ల పాదులు చేయడం, మొక్కలకు పాదులు చేసుకోవచ్చు. తర్వాత కూరగాయలు పండించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాక్టర్ ఖర్చు కూడా తగ్గుద్ది దీనివల్ల. దీనికన్నా ముందు మేము టిల్లర్ని కూడా ఉపయోగించాము. టిల్లరు మన వరి చేయడానికి, వరి నాట్లకి వాటికి ఉపయోగపడడం జరిగింది. దాన్ని ఉపయోగించాము. దాని ఎంతగానో కష్టంగా అనిపించి ఇది తోటలకి, అంతేకాకుండా కూరగాయల వాటికి బోదెలు చేసుకోవడానికి, పాదులు చేసుకోవడానికి ఎంతో ఈజీగా ఉంటుంది. ఇది చిన్న రైతులు దీనికి మొగ్గు చూపి కూలీల ఖర్చుని తగ్గించుకోవచ్చు. కూలీల ఖర్చే కాకుండా మనకి సమయం వృధా అవ్వదు. మనకు అవసరం ఉన్నప్పుడు దీంతో ఉపయోగించుకొని మనం ఈ వ్యవసాయ పనులన్నీ ముందుకు సాగేలాగా చూసుకోవచ్చు. ఇది మినీ రైస్ మిల్ అండి. ఇది డ్యూయల్గా ఉపయోగపడుతుంది. ఒడ్లు పోస్తే బియ్యం వస్తుంది. ఇక్కడ నూకలు, రవ్వ పట్టుకోవచ్చు, పిండి పట్టుకోవచ్చు. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఒడ్లు పోసిన తర్వాత ఇది అడ్జస్ట్ చేస్తూ ఉంటాము. ఇది అడ్జస్ట్ అయిన తర్వాత ఇక్కడ నుండి బియ్యం వస్తూ ఉంటాయి.
ఇక్కడ బియ్యం వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి మాత్రం నూకలు వాటికి అవే ఫిల్టర్ అయ్యి కింద నూకలు పడుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎగ్జాస్ట్, దీంట్లో తౌడు వస్తుంది. ఈ తౌడు కూడా మనకి కోళ్ళకి దానాగా ఉపయోగపడుతుంది. ఈ బియ్యంలో మాత్రం అసలు కోటింగ్ అనేది ఉండదు. మేజర్ రైస్ మిల్లల్లో పట్టే వాటికి రైస్కి మాత్రం కోటింగ్ ఉంటుంది. దీంట్లో మాత్రం ఏ కోటింగ్ ఉండదు. ఇది డయాబెటీస్ వాళ్ళకి ఆరోగ్యంగా తినే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక్కడ పిండి మాత్రం అవసరం ఉన్నప్పుడల్లా మనం పిండి కానీ రవ్వ కానీ పట్టుకోవచ్చు ఇదే బియ్యంతో. ప్రతి రైతుకి ఇది ఉపయోగపడే పరికరము. ఈ పరికరం ప్రతి రైతు దగ్గర ఉంటే ఎప్పుడు అవసరం ఉన్నప్పుడల్లా బియ్యం పట్టుకోవచ్చు, రవ్వ పట్టుకోవచ్చు, పిండి పట్టుకోవచ్చు. మిల్లుకి వెళ్ళి అక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడే మన ఇంట్లోనే మనకు కావాల్సిన విధంగా అవసరం బట్టి చేస్తాం. ఇది గంటకి 750 కిలోల బియ్యాన్ని పట్టవచ్చు. దీని ధర 35,000 రూపాయలు మాత్రమే. ఇది ప్రతి రైతు కూడా కొనుక్కొని ఉపయోగిస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. ఫామ్లో కాయలు మేము కోసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మ్యాంగోస్ ఏంటి, సపోటా, అది నిమ్మకాయలు, మా పికిల్స్ అన్నీ ఇక్కడి వాటితోటే పెట్టుకుంటాం. మా ఇంటి దగ్గర వాళ్ళకు కూడా షేర్ చేస్తుంటాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఫామ్కి వెళ్ళినప్పుడల్లా ఏం తెచ్చారని ఎదురు చూస్తుంటారు. మాకు అలా ఇచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది షేర్ చేసినప్పుడు. ప్రకృతి వాతావరణానికి మేము ముగ్ధులమై నేను నా భార్య ఈ ఫామ్లోనే ఉంటూ జీవనాన్ని గడుపుతూ ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ ఇక్కడే ఉండడం జరుగుతుంది. వీకెండ్స్ మా పిల్లలు అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చి వాళ్ళు 2 రోజులు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ సిటీకి వెళ్తూ ఉంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఎదుటి ఏ వ్యక్తి అయినా సరే మన వ్యవసాయదారుడైనా ఇలాంటి ప్రకృతి వ్యవసాయానికి మొగ్గు చూపించాలని మేము కోరుకుంటున్నాం. మేము ఇక్కడికి వచ్చిన మా ఫామ్లోకి వచ్చి కవరేజ్ ఇచ్చిన నేరతల్లి టీంకి, హెచ్ఎంటీ టీవీ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సాగు క్షేత్రాన్ని సందర్శనా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న రైతు కుమారస్వామి తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.